జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. భగవద్బంధువులారా, అడిగేన్ దీపారాణి శ్రీరామాంజదాసి. ఈరోజు 17వ పాశురం చదువుకుందాం. ఆండాల్ తిరువడిగలై శరణం. అంబరమే తన్నీరే షోరే అరకుశయ్యం. எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய். கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே. எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய். அம்பர மூடருத்தோக்ன யுலகலந்த உம்மர் கோமான் உறங்காதே லுந்திராய். ஷெருக் போர்க்களடி செல்வா பலதேவா. ஓம்புயும் நீயுமுலர் రంగేలోర్ ఎంబావాయ్. ఆండాల్ తిరువడిగలై శరణం. ఈ పాశురంలో గోదాదేవి శ్రీకృష్ణుణ్ణి, యశోదను, బలరాముడిని మేల్కొల్పుచున్నది. ద్వారపాలకుడు గోపాంగలను లోనికి అనుమతించారు. అప్పుడు వారు వస్త్రములు, అన్నము, నీళ్లను ధర్మము చేయు నందగోపాల, మా స్వామి మేల్కొనుము. సుకుమారమైన శరీరములు గల గోపికలకు నాయకురాల, మా వంశంనకు మణిదీపము వంటిదాన యశోదామాత మేల్కొనుము. ఆకాశ మధ్య భాగంన చీల్చుకొని పెరిగి లోకములన్నింటినీ కొలిచిన త్రివిక్రమ, నీవు నిద్ర నుండి మేలుకో. స్వచ్ఛమైన ఎర్రని బంగారముతో చేయబడిన కడియము కాలికి దాల్చిన బలరామ, నీవును నీ తమ్ముడు అందరూ మీ దివ్య నిద్ర నుండి మేల్కొనవలెను. మీరు ఇంకా నిద్రించుట తగదు, కావున శీఘ్రమే లేచి రండి అని అందరినీ మేల్కొల్పుచున్నారు.